గురువుగారు అలాగే ఏంటంటే కొంతమంది అంటారు మాకు పెళ్లి కలలు రాకూడదు అనేసి అంటారు కదా గురువుగారు. కొంతమందికి పెళ్ళి అయిపోయి హ్యాపీగా ఉన్నట్టు, కొంతమందికి పెళ్లి జరిగి విడిపోయినట్టు, కొంతమందికి చావు కలలు లైక్ ఇలా వస్తాయి కదా గురువుగారు, మరి వాటికి అర్థం ఏంటి? పెళ్ళి జరుగుతున్నది అంటే శుభసూచకమే కదా. ఎవరి పెళ్లి కన్నా హాజరవుతున్నాము కళలో శుభమే కదా. లేదు మనకే పెళ్ళి అవుతుంది శుభసూచకము. ఇవన్నీ శుభసూచకానికి. ఒకవేళ పెళ్ళి అయిన వాళ్ళకు కూడా మళ్ళీ పెళ్ళి అవుతుంటే కళ వస్తుంటుంది. కళ అంటే పెళ్ళి అయిపోయినా మళ్ళీ కళ రావడం అంటే నేను రెండో పెళ్లి చేసుకుంటున్నాను, వీడిని వదిలిపెడుతున్నాను అని కాదు. ఆడవాళ్ళైతే లేదు, మగవాళ్ళైతే తనను వదిలిపెడుతున్నాను అమ్మాయిని వదిలిపెట్టి నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను, ఇంకోతో సంబంధాలు పెట్టుకో, ఇది కాదు అర్థం. శుభసూచకం, కళ్యాణప్రదము, కళ్యాణము అంటాం కదా, శుభసూచకం. వివాహము అనేది శుభసూచకానికి గుర్తు. కాబట్టి అలాంటి కళలు రావడం అనేది మంచిది. విడిపోవటం అనేది వచ్చింది, విడిపోవటం అనేది అమ్మాయికి కానీ లేదు భార్యాభర్తలు ఎవరికి ఒక్కళ్ళకు వచ్చినా సరే, లేదు పెళ్ళి కాని వాళ్ళకు వస్తుంది కొంతమంది. కానీ ముందు పెళ్ళైన వాళ్ళ విషయాన్ని తీసుకుంటే విడిపోతుంటారు, ఎక్కడో చిన్న ఇబ్బందులు కలుగుతున్నాయి వీళ్ళకి అని ముందుగా సూచిస్తుంది. దాన్ని సిక్స్త్ సెన్స్ అంటారు. మనకు ఒక ఇంగ్లీష్లో చెప్పండి, సిక్స్త్ సెన్స్ అంటారు కదా. ఆ సిక్స్త్ సెన్స్ ఎలా అంటే మన యొక్క ఆరా, మన భక్తిని బట్టే ఉంటుంది. సిక్స్త్ సెన్స్ అంటే అదేదో పెద్ద ఇది కాదు. మన భగవంతుడికి ఎంత బాగా భక్తిగా ఉంటామో అది ఆ భక్తి ద్వారా భగవంతుడు మనకు కొన్ని సూచనలు చేస్తాడు. రాబోయే కష్టాన్ని ముందుగా సూచిస్తుంటాడు. దాన్ని బట్టి మనకు అర్థం కాకపోతే మనకంటే పెద్దవాళ్ళని పండితులని అడిగి తెలుసుకొని దానికి ఆ కష్టాన్ని నుంచి బయటపడాలి మనం, అంతే తప్ప వేరే ఏం లేదు. అది ఇంకా చావు కళ వచ్చింది అంటే మనం చనిపోతామని కాదు. కొన్ని కళలు, చెడు కళలు వచ్చినా కానీ కొన్ని శుభసూచకానికి సంకేతంగా ఉంటాయి. ఆ కళ వచ్చిన టైమును బట్టి ఉంటుంది, సుమారు టైం, ఆ టైమును బట్టి కూడా కొంత ఉంటుంది. కాబట్టి అన్నీ అవశకునానికి వచ్చింది అని చెప్పి తీసుకోకూడదు. అవశకున కళలు ఏమన్నా వస్తే అన్నీ మనకు అవశకునాలు ఎదురుతాయని తీసుకోకూడదు. నీవు ఉన్న గ్రహస్థితిని, నీకు వచ్చిన కళ ఏ సమయం వచ్చింది, దీన్ని బట్టి కూడా మనం ఆ కళ వచ్చిన ఫలితాన్ని చెప్పవచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.